వచ్చేసి తులసిరామ్ గొల్లపల్లి అండి. మాది మాది పెదకూరపాడు కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. సార్ ఎలా ఉంది సార్ మీ నియోజకవర్గం పరిస్థితులు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉన్నాయి సార్? మాదొచ్చేసి ఇప్పుడు అమరావతి అని చెప్పుకునే భాగంలో ఒక భాగం అండి అమరావతి అనేది. నేను ఉండేది పక్కనే ఉన్నటువంటి ధర్మకోట విలేజ్‌లో. ఇప్పుడైతే అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు గానీ, ప్రస్తుతం అయితే వేల కోట్లు బురదలో పోసిన పన్నీర్‌లాగా అవుతుందండి. కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ నిధులు ఎటెళ్తున్నాయో తెలీదు. ఒకసారి క్వాంటమ్ అంటారు, ఒకసారేమో ఇంకొకటి అంటారు. ఏదో రకరకాలుగా ప్రారంభోత్సవాలు చేసిన వాటికి మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తా ఉంటారు. ఓపెనింగ్‌లు మాత్రం జరగవు. ఎక్కడ చూసినా ఇదిగో ఇది ప్రారంభోత్సవం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు గానీ, ఒక్కటి కూడా ఓపెనింగ్ అయితే జరిగిన దాఖలాలు లేవు. సార్ అలానే చూసుకుంటే అసలు చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైనా అమరావతి ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. అసలు నిజంగానే చేస్తారా? పెట్టుబడులు అవసరం లేదు. నా సొంత డెవలప్‌మెంట్‌తో నేను డెవలప్‌మెంట్ చేస్తా అన్నారు. అసలు జరుగుతున్నాయి అంటారా మీ అమరావతిలో? జరగటం అయితే చెప్తున్నాను కదండీ! బురదలో పోసిన పన్నీర్‌లాగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి వేల కోట్లు తెస్తున్నారు. ఇక్కడొచ్చేసరికేమో వందల కోట్లలో ఖర్చు పెడుతున్నారు. అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికొచ్చి 2 సంవత్సరాలయింది. కేవలం కనీసం రోడ్లు కూడా వేయటం చేత కాలేదక్కడ. చేస్తున్నారు, చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. పనులైతే జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధి అనేది జరగటం లేదు. సార్ అలానే చూసుకుంటే గతం కన్నా ఇప్పుడే మాకు బెస్ట్‌గా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అసలు మీరేమంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏది కూడా సరిగ్గా అమలు జరగటం లేదు. సరే చేస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతవరకు ఇచ్చిన వాడి దాంట్లో ఈ అమ్మఒడి, స్త్రీ శక్తి ఈ 2 పథకాలే కనబడుతున్నాయి. రైతులకి ఇస్తానన్న 23,000, 20,000 ఇస్తా ఉన్నారు. అది మాత్రం ఒక సంవత్సరం వేశారు. రిమైనింగ్ ఇంకా ఏమి ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి నిరుద్యోగ భృతి అన్నారు. అది ఇంతవరకు అమలు కాలేదు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకవేళ అది వచ్చినా కూడా ఎక్కడో పూచిక పుల్లలాగా కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఏ కార్యక్రమం కోసం ఆఫీసుల చుట్టూ వెళ్ళినా మీరు టీడీపీ వాళ్ళకే జరుగుతున్నాయి పనులు అక్కడ. వైసీపీ వాళ్ళకి జరగట్లేదు. గతంలో ఎలా ఉండేదంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకం చేరింది. అందులో టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, జనసేన అని లేదు, బీజేపీ అని లేదు. ప్రతి ఒక్కళ్ళకి అందింది. ప్రస్తుతం మాత్రం కేవలం పార్టీకి మాత్రమే జరుగుతుంది. ఇతర వర్గాలకు ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు.